మనం నెక్స్ట్ మా మా ప్రతినిధి నల్గొండ ప్రతినిధి మనకి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ను ఆహ్వానించాం అని చెప్పి జగదీష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఆహ్వాన పరపన గవర్నర్ రాలేదని కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిగతా పార్టీలకు కూడా ఆహ్వానం అందలేదు. ఎందుకంటే ఒక ఆస్తికి సంబంధించినటువంటి విషయం లేకపోతే ఒక కుటుంబానికి సంబంధించిన విషయం కాదు ఇది. తెలంగాణ మొత్తం ప్రజానీకానికి సంబంధించినటువంటి సచివాలయ నిర్మాణంలో అందరినీ అందించాలి, ఖచ్చితంగా ఆహ్వానం పలకాలి, వారు కూడా భాగస్వాములే అని గుర్తించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ తాజాగా చూసుకుంటే గవర్నర్కి ఆహ్వానం అందించామని మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కిరణ్. రాజశేఖర్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టిన సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం పలు వివాదాలకు దారితీసింది. ముఖ్యంగా మొన్న ఏదైతే సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర గవర్నరు తమిళసైకి ఆహ్వానం లేకపోవడం పట్ల ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే ఇదే విషయంపై నిన్న మంత్రి జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ ప్రతిపక్షాలతో సహా గవర్నర్ కూడా మేము ఆహ్వానం పంపామని, వారు ఈ యొక్క సెక్రటేరియట్ ప్రారంభానికి వాళ్ళు రాలేకపోయారని, దానికి కారణము ఏదైతే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందో ఆ అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇటు ప్రతిపక్ష నాయకులతో పాటు రాష్ట్ర గవర్నర్ కూడా రాలేదని ఆయన నిన్న విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా గవర్నర్ తమిళసై గత కొద్ది రోజులుగా తెలంగాణ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత చూపిస్తున్నదని, కొన్ని బిల్లులు కూడా పెండింగ్ లో ఉంచుకొని బిల్లుల ఆమోదంలో కూడా గవర్నర్ వ్యతిరేకంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల విముఖతగా ఉందని ఆయన ఆరోపణ చేశాడు. ఏదైతే అభివృద్ధి కాంక్షించే వారే నిన్న సెక్రటరీ ప్రారంభోత్సవానికి వచ్చారని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఆశించిన వారు ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాలేదని ఆయన గవర్నర్ ని ఎత్తి చూపుతూ మాట్లాడడం జరిగింది. అయితే ఈ యొక్క విమర్శలను ఈ రాజ్భవన్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. ఈ రోజు ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మాకు ఇంత గవర్నర్ కు ఆహ్వానం రాలేదని, గవర్నర్ కు ఆహ్వాన పత్రిక అందజేశామని ప్రభుత్వం ప్రకటించడము దాని జరిగింది. మాకు గవర్నర్ కు ఎలాంటి ఆహ్వాన పత్రిక అందలేదని, దాని కారణంగానే గవర్నరు ప్రారంభోత్సవానికి రాలేకపోయారని ఆ గవర్నర్ సంబంధించిన సెక్రటరీ యొక్క లేఖ విడుదల చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఇటు కావాలని నిన్న గవర్నర్ పై విమర్శలు చేశారా, లేకపోతే ప్రభుత్వానికి మరియు గవర్నర్ కు మధ్య ఈ యొక్క ఏదైతే కొద్ది రోజులుగా ఏదైతే గ్యాప్ నడుస్తుందో ఆ గ్యాప్ ను పూరించే ప్రయత్నంలో మంత్రి ఆ వ్యాఖ్యలు చేశారు అనేది అయితే ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒక గవర్నర్ కు ఆహ్వానం పంపింది ఇటు ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గాన్ని కూడా తెలిసే ఉంటుంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కు మేము ఆహ్వానం పంపినప్పటికీ ఆమె రాలేక మాపై విమర్శలు చేస్తుందన్న విమర్శలు చేయడం పట్ల ఇటు ప్రతిపక్షాలతో పాటు గవర్నర్ కు ప్రభుత్వానికి మధ్య సఖ్యత లేదనే సంకేతాలు ఇచ్చినట్లయింది. దీంతో ఈ రోజు గవర్నర్ కార్యాలయం నుంచే నేరుగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మాకు ఆహ్వానం అందకనే గవర్నర్ రాలేకపోయారని తెలపడంతో ఒక్కసారిగా మరింత ఇది దుమారం లేచే అవకాశాలు ఉంది. దీని యొక్క ఏదైతే రాజ్భవన్ వర్గాలకు వెళ్ళి ఏదైతే లేఖ బయటకు వచ్చిందో దాన్ని ఆధారంగా చేసుకొని రేపు ప్రతిపక్షాలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించి గవర్నర్కు ఆహ్వానం పంపకపోవడం అంటే ఇది మొత్తంగా ఎలా చూడొచ్చు అంటే ప్రధానంగా చూసుకుంటే ఆ తెలంగాణ ప్రతీకకు ఇంకా కేసీఆర్ కూడా పునర్నిర్మాణం అనే ఒక మాట కూడా చెప్పారు. అంటే అంత ప్రతిష్టాత్మకంగా ఎంతో సింబాలిక్గా తెలంగాణ స్టేటస్ సింబల్గా నిర్మితమైనటువంటి సెక్రటేరియట్ భవన్ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు చాలా చూస్తాం. దాని మీద విమర్శలు ఉన్నప్పటికీ కూడా బట్ ఆహ్వానం అందకపోవడం ఏ విధంగా చూడొచ్చు అంటే ఒకవైపు నుంచి రాజ్భవన్ వర్గాలు క్లియర్గా ముందు నుంచి కూడా రాజ్భవన్కి ప్రతిభవన్కి దూరం ఉందని మాట్లాడుకోవడం, దానికి తగ్గట్టుగానే సంఘటనలు కూడా జరుగుతుంటుంది. బిల్లుల విషయంలో జరిగినటువంటి మొదటిసారిగా ఎప్పుడైతే ఆ వైరుధ్యం ఏర్పడి అప్పటి నుంచి ఉన్నటువంటి పరిస్థితి, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ సమావేశాలు కొంచెం కలిసినట్టుగా కనిపించినప్పుడు కూడా మళ్ళీ తర్వాత ఆ దూరం మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం వ్యవహారం చూసుకుంటే దీనికి చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా గవర్నర్ మరొకసారి దీనికి సంబంధించిన వివరణిస్తే ఒకవేళ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని మనం అనుకోవచ్చు అంటారు. సంవత్సర కాలం నుంచి కూడా ఇటు ప్రగతి భవన్ కు రాజ్భవన్ మధ్య వైరుధ్యమే నడుస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో కూడా గవర్నర్ పాల్గొనలేదు. ఆ రోజు కూడా తన ఆహ్వానం అందినట్లయితే నేను ఆ కార్యక్రమంలో పాల్గొనేదాన్ని బహిరంగంగా ప్రెస్ మీట్ లోనే చెప్పడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ పాటించకపోవటము, అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు, ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినా లేకుంటే ఏదైనా అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రోటోకాల్ ప్రకారము ఉన్నట్టు ఆమెకు గౌరవ మర్యాదలు ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా అక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులు కాకుండా రెవెన్యూ ఆర్డో స్థాయి అధికారిని పంపించి
అదేవిధంగా అక్కడ లోకల్‌లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా పోకపోవడం పట్ల గత కొద్ది రోజులుగా గవర్నర్ తమిళిసైని దూరం పెట్టినట్టుగానే చూడవచ్చు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొన్ని బిల్లులను గవర్నర్ ఆమోదానికి పంపిందో, ఆమె కొన్ని బిల్లులను ఆపడము, అదే విధంగా రాష్ట్రపతికి పంపడం పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఆమె పట్ల గుర్రుగానే ఉంది. అదే విధంగా ఇటు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కావచ్చు, నిన్న జరిగినటువంటి సెక్రటేరియట్ భవన ప్రారంభోత్సవం కూడా కావచ్చు.